కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో అభివృద్ధిలో దూసుకుపోతుందని కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీకి ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని అమూల్య చెప్పారు. సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు అనుమతులు మంజూరు చేయడంతో ముందుకు వస్తున్నారు. ఇక ఈ 3 ఏళ్లు ఇలా కొనసాగితే ఏపీలో నిరుద్యోగ సమస్య తీరుతుందని గొల్లపల్లి చెప్పారు. ఈ సమ్మిట్లో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. రానున్న 2 ఏళ్లలో 16 లక్షల మంది ఉద్యోగాలు పొందుతారని అమూల్య చెప్పారు. అందరికీ నమస్కారం. నేను మీ గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో దూసుకు వెళ్ళిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు వాళ్ళకున్న చాకచక్యమైన అనుభవంతో మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి, ఉద్యోగ అవకాశాలు, బంగారు భవిష్యత్తును కల్పించడానికి యువతకు ప్రాముఖ్యం ఇస్తూ జరిపిందే ఈ సిఐఏ సమ్మిట్ విశాఖపట్నంలో. దీని ద్వారా సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఒప్పందాలతో సుమారు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి రావటం నిజంగా కూడా హర్షించదగిన విషయమే. సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినప్పటికీ దానికి సంబంధించిన ఉద్యోగాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో కూడా సరి సమానంగా రావడానికి మన మంత్రి లోకేష్ గారు ఎంతో చక్కటి పారదర్శకత ఆయన చూపిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులకు మరింత ఈజీగా అనువుగా ఉండటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీని ద్వారా మన యువత చక్కటి అవకాశాలు రావటం వల్ల బెంగళూరు, చెన్నై లేదంటే వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవడానికి